సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హన్మకొండ పోలీసులు పలువురిని ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్వి లంబాడ హక్కుల నేతలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కేయూ హన్మకొండ ఎనుమాముల పీఎస్లకు తరలించారు. రేవంత్ సర్కార్ తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన అంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో మనకి మరిన్ని అందజేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటన నేపథ్యంలో పోలీసులు పరువుల్ని అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అందులో తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్వి లంబాడ హక్కుల నేతలు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? మమత సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా హన్మకొండ జిల్లాలో ఎక్కడికక్కడ నిర్బంధాలు అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. హన్మకొండ జిల్లానే కాదు, నర్సంపేట అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్గాల వారీగా మనం చూసినట్టయితే ఇటు ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, మరోవైపు గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు, మైనార్టీ నాయకులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇటు నర్సంపేట దగ్గర, నెక్కొండ దగ్గర చేసినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే మాజీ సర్పంచ్లు ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా అరెస్టులు చేసిన పరిస్థితి అయితే మనం ముందస్తుగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అరెస్టుల ద్వారా అయితే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక గిరిజన సంబంధించినటువంటి ఒక నాయకుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఇంటికి పోలీసులు వెళ్ళి తాళం వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా వీళ్ళంతా కూడా విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కుమరయ్య గారు, ఇవాళ ఏంటి పరిస్థితి? వాళ్ళ ముందస్తు అరెస్టులను ఎట్లా చూస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఇవాళ అనేక అంశాల పరంగా ఇవాళ సర్కారు ఇవాళ ఇక్కడ విజయోత్సవాలు చేయబోతుంది. దీన్ని కూడా ఎట్లా చూస్తున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తన నీడను చూసి తనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏ పార్టీ కూడా ఎలాంటి బంధు పిలిపియలేదు, ఎలాంటివి అడ్డుకుంటామని ఇయ్యకున్నా కూడా రేవంత్ రెడ్డి తనకు తాను భయపడి ఏమో అవుతుంది అనే విధంగా ఇవాళ ఒక సంవత్సరం గడవక ముందుకే తాను ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండో అవి ఎక్కడ అమలు చేయలేదని వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా అడతారనే ఉద్దేశంగా ఇవాళ అందరు విద్యార్థి నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, సర్పంచులను, సామాన్య కార్యకర్తలను కూడా ఇవాళ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరుగుతుంది. ఇది 1 సంవత్సరం కాకముందుకే ఇంత అంటే ఈ ప్రభుత్వం కొసెల్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళే అబద్ధతా భావంలో ఉండి ప్రభుత్వం అందరిని, ప్రతి ఒక్కరిని అనుమానం మొత్తం పట్టుకొస్తారు తప్ప ఏ సంఘం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా మేము ఎక్కడ అడ్డుకుంటామని లేదు. ప్రభుత్వం మీరు అధికారం రాకముందుకు ప్రజలకు ఏమి హామీలు ఇచ్చిర్రో అవి చేసిర్రా అని నిన్న పార్టీ తరఫున నిన్ను అడిగిర్రు. విద్యార్థి నాయకులు కూడా ఎవ్వరు కూడా మేము ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం, సీఎంను అడ్డుకుంటామని ఎలాంటి అనుకున్నా కూడా ఇలా ప్రతి ఒక్క విద్యార్థి నాయకుని తీసుకొచ్చి ఇలా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అబద్ధతా భావంలో ఉందో ఇవాళ అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కాకతీయ యూనివర్సిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాన్ని నిలదీసి తప్పకుండా అడుగుతాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చండి, అంతే తప్ప మేము కొత్త ఏం అడగట్లేదు. కాబట్టి మీరు ఎన్నికల్లో ఇచ్చే హామీలు నెరవేర్చలేకనే అబద్ధతా భావంతో అందరినీ అరెస్ట్ చేస్తారు తప్ప నిన్నెవడు అడ్డుకుంటాను లేదు. నువ్వు ఎక్కడైనా పోవచ్చు, ఎవరు అడ్డుకుంటానని నీకు నువ్వే భయపడి అరెస్ట్ చేస్తున్నావు. ఏ సంఘం అని ఇచ్చింది అడ్డుకుంటాను ఎవరు అనలే. కాబట్టి నీకు నువ్వే ముఖ్యమంత్రి గారు భయపడుతున్నావు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని డిమాండ్ చేస్తున్నాం. మనోజ్ గారు, వాళ్ళ ముందస్తు అరెస్టులు తెల్లవారుజాము నుంచే కొంతమందిని అయితే అర్ధరాత్రి చేసిన పరిస్థితి ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈ అరెస్టులకు సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వరంగల్కి వస్తున్న పరిస్థితుల్లో ఏం కోరుతారు యువ నాయకులు? ఇది ప్రజాపాలన అని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు. ఇది ముమ్మడికి నిరసనతో ఉన్నటువంటి సంఖ్యలతో కూడినటువంటి పాలన. ఇది డే 1 నుంచి ఆ రోజు కూడా అమరవీరుల కుటుంబాలకు కానీ, మా ఉద్యమకారులకు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో కానీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా అక్కడ గన్ పార్క్ వద్ద కూడా అమరవీరుల స్తూపాన్ని కూడా కంచెలు వేసినటువంటి సంఘటన ఉన్నది. అదేవిధంగా ఎలాంటి కట్టుదిట్టాలు లేకుండా, ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా కూడా మా లాంటి విద్యార్థులను, ఉద్యమకారులను అణచివేతకు ధోరణిగా తీసుకొని వచ్చి ఈరోజు అన్యాయంగా, అక్రమంగా
తెల్లారుజామునే ఏదైతే మేము రూమ్ రెంట్ల కిరాయిలకు ఉన్న దగ్గర కూడా అటువంటి ఓనర్లను కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేపించి మమ్మల్ని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు అన్యాయంగా అక్రమంగా తీసుకొచ్చి ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడమే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? అసలు మీరు ఈరోజు వరంగల్ జిల్లా ఓరుగల్లు పిల్లకు మూలాధారమైనటువంటి మా హన్మకొండలో గడ్డలో ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా ఆ రోజున గన్నులు పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమాన్ని మా యొక్క విద్యార్థులను ఉద్యమకారులను అణచివేతను గురి చేసినటువంటి వాళ్ళే ఈరోజు వచ్చి కాళోజీ కళాక్షేత్రాన్ని ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి వాళ్ళు ముఖ్య అతిథులుగా వస్తున్నారు అంటే నిజానికి కాళోజీ గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంది. ఖచ్చితంగా మేము దానికి సంబంధించి రేపు రానున్న రోజులలో కూడా కాళోజీ గారి యొక్క పాదాలకు విగ్రహానికి కావచ్చు వాళ్ళకు మరి శుద్ధి చేస్తాము. అలాంటి దౌర్భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ కంచెల ప్రభుత్వంగా తీసుకొచ్చుకొని ఉద్యమకారులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిఈఓ గారు ఇచ్చారండి మాకు ప్రత్యేకంగా ఈరోజు స్కూళ్ళకు సెలవు, పాఠశాలకు సెలవులు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇంతవరకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చిన ఈ యొక్క హన్మకొండ జిల్లాకు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క ప్రధానమంత్రి వచ్చినా కూడా ఏ ఒక్క రోజు కూడా పాఠశాలలకు విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలిగించే సంఘటనలు ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా కేవలం ఈ యొక్క ముఖ్యమంత్రి రాక కోసమే ప్రత్యేకమైన జీవో రిలీజ్ చేసి విద్యార్థుల పట్ల మీరు చూపెట్టినటువంటి కమటమైన ప్రేమను మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మా యొక్క విద్యార్థులకు మళ్ళీ ముఖ్యంగా ఉద్యమకారులకు తీసుకొచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లోనే తప్పకుండా అంతకు 10 రెట్లుగా వాళ్ళ యొక్క శిక్షకు ప్రజాగ్రహానికి కూడా గురవుతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మీరేం చెప్తారు? మీరు వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి నిరసన తెలుపుతారని చెప్పి మిమ్మల్ని కూడా ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి, మీరేం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. నెల రోజులకే ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్లు ఇంతవరదాకా కూడా కనీసం పక్కనే ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి ఓపెనింగ్ రావడానికి వస్తున్న రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్న దళితులు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు ఉన్న డబుల్ బెడ్రూమ్లో కూడా కనీసం ఓపెనింగ్ అనేది కూడా కనీసం దానికి ఎలాంటి కూడా చర్చ కూడా చేయకుండా కూడా మమ్మల్ని రోడెక్కిన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు వెంటనే మాకు ఉన్న దళితులు ఉన్న వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్తారు? మైనార్టీ నాయకులుగా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, ఉద్యమకారులందరినీ ఇవాళ ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఉద్యమకారులకు అది చేస్తాం ఇది చేస్తాం, మేము ఉద్యమకారులను సత్కరిస్తాం, మీరు 250 గదాలు ఇస్తామని చెప్పి పెన్షన్ ఇస్తామని చెప్పి పెద్ద మాటలు మాట్లాడిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది? మేము ఉద్యమం తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యమం చేసిన వాళ్ళం, మనం గౌరవించి మీరు 250 గజాలు ఇస్తానని చెప్పారు, పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేశారో మేము అడుగుతున్నాం. అలాగే ఈ రోజు నుండి మేము చెప్తున్నాం, గన్ పార్క్ కానీ అమరావతి స్థూపాల దగ్గర కానీ జై తెలంగాణ అంటే మిమ్మల్ని అక్కడనే అడ్డగుంచుతామని హెచ్చరిస్తున్నాం. మీరేం చెప్తారు? ఇలా విద్యార్థి నాయకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు ముందస్తు అరెస్ట్ చేయడం అంటే మీరు ముందేమన్నా సీఎంను అడ్డుకుంటామన్నటువంటి ఏమైనా ప్రకటన చేస్తారా? ఇట్లాంటి ముందస్తు అరెస్టులు ఎట్లా చూస్తున్నారు? మేమైతే ఏదైతే ప్రశ్న అయితే ఎక్కడ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు కూడా. మరి ఎందుకు ఇట్లా పోలీసులు అయితే మమ్మల్ని తెల్లజారున వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నా మాకు అర్థమైతే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 11 నెలల్లో అసలు ప్రజలకు ఏం చేసారో మీరు అది చెప్పండి. అసలు మీరు వరంగల్కి ఎందుకు వస్తున్నారో ఒకరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడి వరంగల్కి ఏం చేశారు, వరంగల్కి ఏమి ఇచ్చారని చెప్పి ఈరోజు మీరు వరంగల్కి వస్తున్నారు. ఏ విధంగా మీరు వేడుకలు చేసుకుంటారండి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా చేసి పెట్టిందండి, ఒక కుటుంబం తయారు చేసింది. ఇలా ఆ కుటుంబాన్ని మీరు చెడగొట్టి ఈరోజు ఆ కుటుంబాలు మీరు గడుపుతున్నారండి. ఇలా మీరు కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేసేదని నేను చెప్తున్నాను. మీరేం చెప్తారు? వాళ్ళు ముందస్తు అరెస్టు ఎందుకు చేశామంటే పోలీసులు ఏం చెప్పారు? మిమ్మల్ని ఏ టైంకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చారు? ఈరోజు హన్మకొండ జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులని, ఉద్యమకారులని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈరోజు మేము ఒక కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి చెప్పేది ఏమిటంటే, దేశంలో మోడీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే అంతకు ముందు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఒక శంకుస్థాపనల ద్వారైన అభివృద్ధులనే వాళ్ళు ఇప్పుడు శంకుస్థాపనల ద్వారా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ప్రారంభం చేయడంతో పాటు ఎన్నికల కార్యక్రమంలో వాళ్ళు 6 గ్యారంటీల పేరుతో ఒక సుపరిపాలన అందిస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంవత్సర కాలంలో వాస్తవంగా విఫలమైండ్లు అని చెప్పేసి అనేది చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఈ హన్మకొండ ప్రాంతంలో ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో ఇల్లు లేని దళితులకి ఒక సొంత ఇంటి కలని సహకారం నెరవేర్చాలి అని చెప్పేసి కేసీఆర్ గారు గత ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని కనీసానికి నిర్మాణంలో ఉన్న
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న అభర్త భావం ఏమిటంటే వీళ్ళందరూ మళ్ళీ గతంలో ఉన్న కార్యక్రమాలని అడ్డుకుంటారు, వాళ్ళు చేసిన వాటి అని చెప్పేసి అని ఉద్యమకారులను కానీ ప్రజా సంఘాల నాయకులను కానీ ఇలా ప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి అడిగే హక్కు ఉంది, వినతి పత్రం ఇచ్చే హక్కు ఉంది, ప్రతిదీ ప్రశ్నించే హక్కు ఉన్నది. కాబట్టి ఈ రకంగా అక్రమ అరెస్టులు అనేది సరైనది కాదు. కాబట్టి పెండింగ్లో ఉన్న ప్రతి పనులని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా రాజకీయంగా డెమోక్రసీగా చూడాలి అని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే హన్మకొండ వరంగల్ జిల్లాలో ముందస్తు అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఇటు కేయూ పోలీస్ స్టేషన్, అదేవిధంగా హన్మకొండ, ఇటు ఎనుమాముల పోలీస్ స్టేషన్, సుబేదారి పోలీస్ స్టేషన్కి సంబంధించి ముందస్తు అరెస్టు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఉద్యమకారులే కావచ్చు, విద్యార్థి నాయకులే కావచ్చు, దాంతోపాటు లంబాడా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు, దాంతోపాటు ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించిన వాళ్ళు, ఇటు నర్సంపేట నెక్కొండ వైపు పూర్తిగా మాజీ సర్పంచ్లకు సంబంధించి కూడా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి. మధ్యాహ్నం 2:30కు సీఎం షెడ్యూల్లో భాగంగా మొదటగా కూడా గ్రౌండ్స్లోకి అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.